జీసీసీ దేశాల్లో ఇప్పటి వరకు ఒమాన్పై ఇరాన్ దాడి చేయలేదు అనుకున్నాం. ఫైనలీ ఒమాన్లో ఉన్న సలాలా పోర్ట్లో షాహెద్ డ్రోన్స్ పడుతున్న వీడియో ఒకసారి చూడండి. ఇన్ని రోజులు ఒమాన్ ఇరాన్ యుఎస్ఏ మధ్య నెగోషియేషన్స్ చేసింది. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ హమాద్ అల్ బుసైదీ గారు యాక్చువల్లీ ఫిబ్రవరి 27 వరకు శాంతి చర్చలు మీడియేషన్స్ చేశారు. శాంతి చర్చలు చేసిన దేశం పైన కూడా ఇరాన్ దాడి చేసింది. యుఏఈలోని అబుదాబి యొక్క ఫుజైరా పోర్టుపై ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది. కావాలంటే ఈ వీడియోను ఒకసారి చూడండి. హర్మూజ్లో అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇది. ఈ పోర్ట్ను ద గేట్ వే ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఈ యుద్ధం ఎక్కడా డీఎస్కలేట్ అయ్యేలా లేదు, ఇంకా వర్స్ట్గా మారుతోంది. ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్పై విసిరిన ఈ సీక్రెట్ బాంబ్ వల్ల 4.3 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇరాన్లో నమోదైంది. ఇరాన్ ఇజ్రాయెల్ తేల్ అవీవ్పై ఇమాద్ ఖదర్ వంటి మిజైల్స్ను లాంచ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో ఇజ్రాయెల్ అకౌంట్స్లో రిలీజ్ అయిన వీడియో. ఇరాన్ తేల్ అవీవ్పై చేసిన అటాక్ ఒకసారి చూడండి. మైండ్ షేప్ అవుట్ అవుతోంది ఈ యుద్ధం గురించి వింటూ ఉంటే. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్లస్టర్ బాంబ్స్ ప్రయోగించిందంట. క్లస్టర్ బాంబ్స్ అంటే ఈ మిజైల్ టార్గెట్ వద్దకు వెళ్ళి చిన్న చిన్న మినీ బాంబ్స్ లాగా స్ప్రెడ్ అయ్యి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇజ్రాయెల్ అయితే ఒక రోజులో 60 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులను చంపేసింది. నేను 2 సైడ్స్ స్టోరీ చెబుతున్నా. మీకు రియల్ టైం వార్ ఎక్స్పీరియన్స్ కలగాలి అంటే 2 సైడ్స్ ఎవరు ఎంత నష్టపోయారు అనేది తెలియాలి. ఈ కాంటెంట్ కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నా. ఇరాన్ దాదాపు అన్ని యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పై దాడి చేయగలిగింది. ఇరాన్ దగ్గర ఇంకా వేలల్లో మిజైల్స్ ఉన్నాయంట. ఇరాన్ ప్రపంచ వ్యాపారాలను, ఆయిల్ అండ్ గ్యాస్ ను, సీ రూట్స్ ను డిస్టర్బ్ చేస్తోంది. ఇరాన్ ఇండియాను కూడా ఈ యుద్ధంలో లాగేలా ఉంది. మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా గల్ఫ్ లో దాదాపు 96 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారి యొక్క సేఫ్టీ గురించైనా ఇండియా యుద్ధ భూమిలో దిగాల్సి వస్తుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సముద్ర దారిని క్లోజ్ చేసింది. సలాలా ఫుజైరా పోర్ట్ ఈ మ్యాప్లో చూడండి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరే ఉంటాయి. ఇండియా, చైనా, జపాన్, యూరోప్ ఎవరికి గల్ఫ్ దేశాలు ఆయిల్ను అమ్మకూడదు. అందరూ ఆయిల్ అండ్ గ్యాస్ లేదా ఎల్ఎన్జీ ప్లాంట్స్ను షట్ డౌన్ చేసుకోవాలి అని ఇరాన్ దబాయిస్తోంది. ఇక్కడ ఈవెన్ అమెరికాలో వస్తున్న అనుమానాలు, డొనాల్డ్ ట్రంప్ ఈ గల్ఫ్ దేశాలను రక్షించడంలో ఫెయిల్ అయ్యారా? వార్ సెక్రటరీ పీట్ హెక్సద్ ఇరాన్ ను మిస్ క్యాల్కులేట్ చేశాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇరాన్ ప్రతి గంటకి ఒక చోట హిట్ చేస్తోంది. ఎంబసీ, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఆయిల్ ఫీల్డ్స్. బెహ్రీన్లో దాడి జరిగింది అని చెక్ చేసే లోపే యుఏఈపై దాడి చేస్తోంది. ఇరాన్ ఆడుతున్న గేమ్ను ఈ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సముద్రదారి. ఖతార్, సౌదీ, ఒమాన్, యుఏఈ దేశాలు ఆయిల్ను భూమి నుండి లేదా సముద్రం నుండి తీసి పచ్చి నూనెను ట్రక్స్ లేదా పెద్ద పెద్ద పైప్స్ ద్వారా సలాలా లేదా ఫుజైరా పోర్టుకు తరలిస్తారు. ఈ పోర్ట్లోనే పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ ట్యాంక్స్ లో మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ స్టోర్ అయి ఉంటుంది. ఈ పోర్ట్లో పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్స్ డాక్ అవుతాయి. పోర్ట్లో ఉన్న ట్యాంక్స్ నుండి ఆయిల్ ట్యాంకర్ షిప్లో ఆయిల్ను పంప్ చేస్తారు అనమాట. ఒక షిప్ను ఫుల్గా లోడ్ చేయాలి అంటే 1 to 3 days పడుతుంది. ఆ తర్వాత ఈ యారో చూడండి, ఇలా ఈ షిప్స్ ఇండియా, చైనా, జపాన్, యూరోప్కు వెళ్తూ ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్ను రిలయన్స్, చైనా రిఫైనరీ, జపాన్ రిఫైనరీ వంటి కంపెనీస్ కొంటాయి. ఇది సెటప్ అనమాట. ప్రపంచానికి రోజుకు 100 లక్షల బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కావాలి. 20 లక్షలు ఈ దారి గుండానే వెళ్తాయి. ఈ దారి క్లోజ్ అయితే ఈ 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మార్కెట్లో షార్టేజ్. ముఖ్యంగా యుఎస్ఏ రోజుకు 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను వాడుతుంది. యుఎస్ఏలో కూడా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇండియాలో కూడా పెరుగుతాయి. ఒక బ్యారెల్ ఆయిల్ ధర $100 పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, హర్మూజ్ క్లోజ్ అయింది, షిప్స్ ఎవరే గానీ ఇక్కడికి రాకూడదు, ఒకవేళ వస్తే దాడి చేస్తామంటోంది. ఫుజైరా, సలాలా పోర్టుపై దాడి చేసి ఎవరికి ఆయిల్ ను సరఫరా చేయొద్దు అంటున్నారు. సౌదీ అరామ్కోలో ఉన్న రాజ్ తనురా, ఖతార్ ఎల్ఎన్జీ ప్లాంట్ అయిన రాజ్ లఫాన్ అండ్ ఖతార్ లో ఉన్న మసీద్ ఇండస్ట్రియల్ సిటీపై కూడా ఇరాన్ దాడి చేసి ఎవరికి ఆయిల్ ను అమ్మొద్దు, ఆయిల్ ను ఉత్పత్తి చేయొద్దు అని చెప్పి అన్నిటినీ షట్ డౌన్ చేసింది. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ జస్ట్ డ్రోన్స్ మాత్రమే పడుతున్నాయి అంటున్నారు. పానిక్ క్రియేట్ చేయొద్దు అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటున్నారు. దుబాయ్లో దాడులు జరగడం లేదు అంటే అంతా ఓకే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓకే. దోస్ ఆర్ నాట్ జస్ట్ డ్రోన్స్. దాని పేరు షాహెద్ 136. దీని పర్ఫార్మెన్స్ నచ్చి రష్యా ఏంటి ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అయిన S-400, Su-57 వంటి ఫైటర్ జెట్స్ ను కనుక్కున్న రష్యా సైతం షాహెద్ ను ఇంపోర్ట్ చేసుకుంటుంది.
షాహెడ్ డ్రోన్స్ అనేవి కిల్లర్ డ్రోన్స్, టార్గెట్ లాక్ చేసి ఫైర్ చేస్తే గుద్దుకుంటూ పోతాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా దాడి చేస్తోంది షాహెడ్ డ్రోన్స్. సలాలా పోర్ట్ లో మిలియన్స్ ఆఫ్ బ్యారల్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒక్క ట్యాంక్ తగలడిపోయినా మొత్తం పోర్ట్ కాలిపోతుంది. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మోడీ గారు లాస్ట్ సండే రోజు సిసిఎస్ మీటింగ్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ఇరాన్ వార్ గురించే చాలాసేపు డిస్కస్ చేశారు. ఇండియా ఈజ్ యాక్చువల్లీ వరీడ్. గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్లో 10,000 మంది భారతీయులు ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మేబీ ఎవాక్యువేట్ కూడా చేస్తారు. అందరినీ కాదు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళను, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళను. సిచ్యువేషన్ వర్స్ అయితే ఇండియన్ నేవీ రంగంలో దిగి షిప్స్ ద్వారా అందరినీ పిలిపించుకుంటుంది. ఇది కూడా ఒక పాసిబిలిటీనే. వర్స్ట్ కు ప్రిపేర్ అయి ఉండండి. ఇండియాకు ప్రతిరోజు 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. క్రూడ్ ఆయిల్ ను ఎలా స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఆయిల్ ను డైవర్సిఫై చేసి ఎక్కడి నుండి కొనాలి అనే ఆప్షన్స్ ను మోడీ గారు డిస్కస్ చేస్తున్నారు. ఎవాక్యుయేషన్ ప్లాన్స్, కాంటింజెన్సీ ప్రొసీజర్స్ చెక్ చేస్తున్నారు. గల్ఫ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ ను హెచ్చరించారు. ఎమర్జెన్సీ నంబర్స్ ఇచ్చారు. మోడీ గారు ఫస్ట్ నేతన్యాహుకు కాల్ చేశారు, యుఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ అల్ నయన్ గారికి, ఆ తర్వాత సౌదీ కింగ్ ఎంబీఎస్ కు, బెహరీన్ కింగ్ అల్ ఖలీఫాకు, జోర్డాన్ రాజు అబ్దుల్లా ద సెకండ్ కు కాల్ చేశారు. యుద్ధం ఎంత తొందరగా వీలైతే అంత ఫాస్ట్ గా ఆగిపోవాలి. మీపై ఇరాన్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాము. అక్కడి భారతీయుల సేఫ్టీ గురించి ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పారు. మిడిల్ ఈస్ట్ తగలడిపోతూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఏం కాలేదు, ఈ రోజు దుబాయ్ మాల్ కు యుఏఈ ప్రెసిడెంట్ అల్ నయన్ గారు వచ్చారు, మాకు భరోసా ఇచ్చి పోయారు అంటున్నారు. యుఏఈ ప్రెసిడెంట్ దుబాయ్ మాల్లో ఉన్నప్పుడు ఈయన రాజ్యమైన అబుదాబి పోర్ట్ ను లేపేశారు. కొంతమంది దుబాయ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అయితే దుబాయ్లో ఏం కాలేదు, బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవద్దు అన్నట్లు మాట్లాడుతున్నారు. నేను యుఏఈ యొక్క రియాలిటీ చెప్తా. హర్మూజ్ క్లోజ్ అయితే పోర్ట్స్ షట్ డౌన్ అవుతాయి. యుఏఈ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయితే టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. యుఏఈ టూరిజం ఎఫెక్ట్ అయితే అన్ని వ్యాపారాలు దెబ్బతింటాయి. హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్ అన్ని దెబ్బతింటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు నష్టపోతే ఎవరు హాలిడేస్ చేయడానికి దుబాయ్కు వెళ్లరు. ఆటోమేటిక్లీ రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటుంది. దిస్ ఈజ్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇన్వెస్టర్స్ చాలా తెలివిగా ఉంటారు. డోంట్ ఫోర్స్ యువర్ క్లయింట్స్. ఇక్కడ యుఏఈ చేసిన తప్పు ఎయిర్ డిఫెన్సెస్ ను, తమ ఆర్మీని స్ట్రాంగ్ చేయడంలో విఫలమయ్యారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు, అద్దాల మేడలు కట్టుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు, ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు, అంతా బాగా ఉంది. బట్ శత్రువుల డ్రోన్స్ ను రక్షించడానికి మంచి డిఫెన్సెస్ ను తయారు చేయలేదు. కాబట్టే ఇన్వెస్టర్స్ చాలా మంది ఆలోచిస్తున్నారు ఇక్కడ యుఏఈ కవర్ అప్ చేస్తోంది. బట్ యాక్చువల్లీ ఇది యుఏఈకి ఒక లెసన్ లాంటిది. ఇప్పటికైనా డిఫెన్సెస్ ను స్ట్రాంగ్ చేసుకోండి. యు ఆర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. 20 లక్షల విలువ గల షాహెడ్ డ్రోన్స్ ను ఆపడానికి 40 కోట్ల ఇంటర్సెప్టర్ మిజైల్స్ ను వాడుతున్నారు. మీ వల్ల అమెరికన్ కంపెనీస్ లాభపడుతున్నాయి. యుఏఈ దగ్గర 200 కంటే ఎక్కువ ఇంటర్సెప్టర్స్ లేవు. ఒమాన్, బెహరీన్ దగ్గర 100 కూడా లేవు. ఇరాన్ దగ్గర 8,000 షాహెడ్ డ్రోన్స్ ఉన్నాయి. ఎన్ని ఇరాన్ డ్రోన్స్ ను మీరు ఆపగలరు? ఎన్ని రోజులు ఆపగలరు? ఒకటి, యుఎస్ఏ అణ్వాయుధాల దాడి చేస్తామని చెప్పి ఇరాన్ని బెదిరించాలి, లేదా కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా 2-3 నెలలు యుద్ధాన్ని ఇలాగే కొనసాగించి ఇరాన్ను వీక్ చేయాలి. 2-3 నెలలు యుద్ధాన్ని కొనసాగిస్తే హర్మూజ్ ను నెల రోజుల పాటు ఇలాగే బ్లాక్ చేస్తే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ షూటప్ అవుతాయి. ప్రపంచ వ్యాపారాలు ఆగిపోతాయి. శాంతి చర్చలు చేసుకుంటే కాంప్రమైజ్ అయితే చాలా మంచిది అంటున్నాను. ఇండియా కూడా యుద్ధ భూమిలో దిగాల్సి వస్తుంది. తమ ప్రజల్ని రక్షించడానికి ఇండియన్ నేవీ దిగాల్సి వస్తుంది. ఈ విధంగా ఇరాన్ ఏషియా, యూరోప్ అన్ని చోట్ల కేఓస్ ను క్రియేట్ చేస్తోంది. ఇజ్రాయెల్ హ్యాపీ, దే గాట్ సుప్రీం. October 7th అటాక్ చేయించిన పెద్ద ఆయన్ని లేపేశారు. మధ్యలో చనిపోతోంది, గాయపడుతోంది, దెబ్బతింటోంది గల్ఫ్ దేశాలు అన్నమాట. యుఎస్ఏకి ఏది పోదు. యుఎస్ఏ ఎక్కడో పెసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉంది. యుఎస్ఏ ప్రజలకు ఏమీ కాదు. ఇక్కడ బాధపడేది గల్ఫ్ దేశాలు. కాబట్టి ఇకనైనా గల్ఫ్ దేశాలు ఇర్రేషనల్ గా కాకుండా రేషనల్ గా ఆలోచించి అమెరికాను స్పాట్ లో పెట్టి యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేయాలి, లేదా ఇరాన్ తో కాంప్రమైజ్ అయినా అవ్వాలి. ఇప్పటి వరకు యుఎస్ఏ యొక్క 6 మంది సైనికులు చనిపోయారు. ఇజ్రాయెల్ సోల్జర్స్ లో 6 మంది కూడా చనిపోలేదు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయింది. ఇజ్రాయెల్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంది. యుద్ధానికి ప్రిపేర్ అయింది. ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ స్టాక్ పైల్స్ చేసుకుంది. ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ షెల్టర్స్ కట్టుకుంది. ఫుడ్, బెడ్ అన్నిటినీ రెడీ చేసుకుంది. మీరేం చేశారు హబీబీ? మీరేం చేశారు? మీ సొంత దేశాలను రక్షించమని యుఎస్ఏను అడుగుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఒక్కటే చెబుతోంది, వి విల్ సేఫ్ గార్డ్ అవర్ మదర్ ల్యాండ్. ఇజ్రాయెల్ ను మేము రక్షించుకుంటాము. గల్ఫ్ సేఫ్టీ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం అంటున్నారు. హూ ఈజ్ సేవింగ్ యుఏఈ అంటున్నారు. యుఎస్ఏ గల్ఫ్ దేశాలను రక్షించడంలో ఫెయిల్ అయిందా? కమెంట్ చేయండి. ఇరాన్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారా? కమెంట్ చేయండి. ఈ మ్యాప్ లో చూడండి, ఇరాన్ యొక్క
వెస్ట్ పార్ట్ టెహ్రాన్లో మాత్రమే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ యొక్క కబ్జా ఉంది. టెహ్రాన్లోని కీ మిలిటరీ సైట్స్ను ఇజ్రాయెల్ తగలబెట్టేసింది. బట్ ఇరాన్ ఆర్మీ సెంట్రల్ ఇరాన్లో పాక్ బార్డర్ వైపు ఈస్టర్న్ సైడ్కు వెళ్లి మిజైల్స్ను ఫైర్ చేస్తోంది. ఇరాన్ అండర్ గ్రౌండ్లో మిజైల్ లాంచర్స్ను పెట్టుకుంది. అండర్ గ్రౌండ్ సిలోస్ను ధ్వంసం చేయలేరు. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ యొక్క డిస్టెన్స్ 1200 కిలోమీటర్లు, యుఏఈ యొక్క డిస్టెన్స్ కేవలం 300 కిలోమీటర్లు. ఇరాన్ మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర యాంపిల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. మధ్యలో ఇరాక్, జోర్డాన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. బట్ గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? ఇరాన్ మిజైల్స్ ను ఆపడానికి వీరి దగ్గర టైం లేదు. 10 సెకండ్స్ లో దాడి జరిగిపోతుంది. హెజ్బుల్లా యాక్టివేట్ అయి ఇజ్రాయెల్ పై దాడి చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ ఫోర్సెస్ లెబనాన్ యుద్ధ భూమిలో దిగారు. దే ఆర్ ఆన్ గ్రౌండ్ నో. ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ గా ఉంది. గల్ఫ్ దేశాలను రక్షించే బాధ్యత ఇజ్రాయెల్ ది కాదు. యుఎస్ఏ గల్ఫ్ దేశాల నుండి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకుంటోంది కాబట్టి, యుఎస్ యొక్క ఎన్నో మిలిటరీ బేసెస్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశాల్లో రాయి కూడా పడకుండా చూసుకునే బాధ్యత యుఎస్ఏ. ఇందులో యుఎస్ఏ ఫెయిల్ అయింది. గల్ఫ్ దేశాల కంప్లైంట్ ఏంటి అంటే యుఎస్ఏ ఇజ్రాయెల్ నే ఎక్కువగా రక్షిస్తోంది, ఇజ్రాయెల్ కే ప్రిఫరెన్స్ ఇస్తోంది, మమ్మల్ని మర్చిపోయింది అంటున్నారు. గత 3 రోజుల్లో ఇరాన్ యుఎస్ఏ యొక్క అన్ని మిలిటరీ బేసెస్ పై దాడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా లాస్ట్ 7 జెట్స్ అన్నాడు. దట్స్ లాట్ ఆఫ్ జెట్స్ అన్నాడు. ఇరాన్, అల్ ఉదైద్, అల్ దఫ్రా, బెహ్రీన్, కువైట్, యు నేమ్ ఇట్, అన్ని అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసి ఇప్పుడు ఇండియా నాయకులు ఎవరైనా వచ్చి యుఎస్ఏ లాస్ట్ బేసెస్ అంటే ఎలా ఉంటుంది? యుద్ధం అంటే ఇరు వైపులా లాసెస్ ఉంటాయి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డొనాల్డ్ ట్రంప్ 48 సార్లు ఇండియా లాస్ట్ జెట్స్ అని బ్యాడ్ మౌతింగ్ చేశాడు. ఈ ఆర్టికల్ చూడండి. ఈ రోజు సౌదీ అరేబియా ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న దెహ్రాన్ ను తగలబెట్టేస్తారంట. దెహ్రాన్ లో ఒకవేళ మనోళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి, బయటికి రావద్దు. దెహ్రాన్ లో సౌదీ అరామ్కో ఉంది. ఇరాన్ సౌదీ అరామ్కోనే టార్గెట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు ఇరాన్ లో 780 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ లో కూడా 30 నుండి 40 మంది చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా అమెరికా యొక్క S&P 1.5% కు, నాస్డాక్ 2% కు పడిపోయింది. సౌత్ కొరియా కాస్పీ 7.2% కు పడిపోయింది. సౌదీ అరామ్కో షట్ డౌన్ అవడం వల్ల రోజుకు 5.5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ వచ్చింది. ఖతార్ యొక్క LNG ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల యూరోప్ లో నేచురల్ గ్యాస్ యొక్క ధరలు 40% పెరగనున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ చేతులెత్తేసాయి. పర్షియన్ గల్ఫ్ లో ఏదైనా షిప్ తగలడిపోతే మేము కవర్ చేయము అని చెప్పేశాయి. సో ఇప్పుడు షిప్పింగ్ కూడా ఆగిపోనుంది. సో అన్ని విధాలుగా అన్ని చోట్ల డిస్ట్రప్షన్ జరగనుంది. డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నాయి. 20 to 30% పెరిగాయి. ఇరాన్ తనతో పాటు అందరినీ లాక్కొని వెళ్తోంది. ఇండియా కూడా రెడీ కావాలి. ఇండియా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ను ఆపేయాలి. బికాస్ ఈ యుద్ధం కనుక ఇంకొక 1 నెల రోజులు ఇలాగే కొనసాగితే మనకే తినడానికి ఫుడ్ ఉండదు. ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. రష్యా నుండి కొనలేము అంటారు. వెనుజులాలో ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా హౌతీ రంగంలో దిగలేదు. హౌతీ రంగంలో దిగితే రెడ్ సీ ను కూడా బ్లాక్ చేస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందరూ కూర్చొని యుద్ధాన్ని ఆపితే ప్రపంచ శాంతికి మంచిది. లేదు అంటే ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ రోజు ఇరాన్ ఏమంటుంది అంటే బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ మీటింగ్ చేస్తాడో మాకు తెలిసిపోయింది, అక్కడ దాడి చేస్తామంటోంది. ఒకవేళ నెతన్యాహుపై దాడి జరిగితే యుద్ధం వేరే రూట్ కు వెళ్తుంది. సో ఈ విధంగా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.